come in, sir? Yes, come in. సార్ ఈ స్కూల్కి నన్ను కొత్తగా గవర్నమెంట్ అపాయింట్ చేసిన తెలుగు టీచర్ని సార్. కొత్తగా వచ్చిన తెలుగు టీచర్ మీరేనా? అవును సార్. ఈ స్కూల్కి మీరు కొత్తగా వచ్చారు. ఈ స్కూల్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సరే సార్. నేను ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ని. నువ్వు ఈ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు టీచర్. నేను ఈ స్కూల్కి హెడ్ మాస్టర్నే కాదు, ఉభయ పాఠశాల కరస్పాండెంట్ని కూడా. ఈ స్కూల్లో వేరే టీచర్లు కూడా లేరు. నువ్వు ఒక్కడే టీచర్ ఇక్కడ, తెలుగు టీచరు. నేను బయట స్కూల్కి వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కడే ఈ స్కూల్ని చూసుకోవాలి. ఈ స్కూల్ బాధ్యత అంతా కూడా నీదే. ఎందుకంటే నేను ఈ స్కూల్ ఇన్ఛార్జిని మాత్రమే. నువ్వే చూసుకోవాలి ఈ స్కూల్ బాధ్యత అంతా కూడా. సరే సార్. ఈ స్కూల్లో ఉన్నది 10 మంది విద్యార్థులు మాత్రమే. వాళ్ళని నువ్వు చూసుకోవాలి. ఎప్పుడైతే కానీ నేను ఈ స్కూల్కి రాలేను. సరే, నువ్వు ఈ 6 సబ్జెక్టులని కూడా చెప్పగలవా నువ్వు ఒక్కడవే? సార్, నేను ఒక్కడిని 6 సబ్జెక్టులని చెప్పగలను సార్. కానీ ప్రభుత్వ బడుల్లో మరీ 10 మంది స్టూడెంట్స్ చెప్తారు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారా? ఎందుకంటే ఊళ్ళో ఎవరిని కూడా పంపించారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన టీచర్లు లేకపోవడం వల్ల తల్లిదండ్రులు అందరూ కూడా ప్రైవేట్ బడుల్లో జాయిన్ చేస్తున్నారు. నువ్వే ఎలాగైనా సరే ఈ స్కూల్కి మంచి పేరుని తీసుకుని రావాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు కూడా స్కూల్కి రావడానికి నచ్చదు. నువ్వే ఎలాగైనా సరే వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చ చెప్పి పిల్లలను స్కూల్కి వచ్చేలా చేయాలి. అంతేకాదు, ప్రభుత్వం పిల్లల గురించి ఎంత ఖర్చు పెడుతున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వ బడులకు పంపించడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో టీచర్లు లేకపోవడం వల్లే కదా. నువ్వు ఈ పరిస్థితిని మార్చగలవా? ఈ స్కూల్కి పిల్లలు వచ్చేలా చేయగలవా? సరే సార్, దీనిని నేను ఖచ్చితంగా మార్చగలను. అంతేకాదు, నాకు మీ సపోర్ట్ మరియు వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ కూడా కావాలి. మీరు మాత్రం తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఆ పిల్లల్ని మార్చి ప్రయోజకులను చేయగలను సార్, ఇక్కడ ఉన్నంత వరకు కూడా. సరే, నా సపోర్ట్ నీకు తప్పకుండా ఉంటుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులతో మాత్రం నువ్వే మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలను స్కూల్కి పంపించరు. ఎందుకంటే ఆ పిల్లలు ఎవరి మాట కూడా వినరు. వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. ఈ మాట వింటారా? నువ్వు వాళ్ళని ఈ స్కూల్కి వచ్చేలా చేయగలవా? సరే సార్. సరే, ఈ స్కూల్లో నాకు సమయం అయింది. నేను ఇంకో స్కూల్కి వెళ్ళాలి. మంచి స్కూల్ని నువ్వే చూసుకోవాలి. ఓకే సార్.